హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 159తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వండి యార్. అస్సలు లైక్స్ ఇవ్వడం లేదు, అలాగే కామెంట్స్ అస్సలు ఇవ్వడం లేదు. ప్లీజ్ ఇచ్చేయండి యార్. అమృత గురించి చెప్పగానే మరిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని శివ్ ఐషుని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఐషు ఏం చెప్తుంది, ఏం వినాలి అని చిన్న టెన్షన్ వచ్చేసింది శివుకి కూడా. మామూలుగా ఏదైనా సమస్య వస్తుందన్నా ఆ సమస్యని రాకుండా అడ్డుకోగల శివ్ టెన్షన్ పడుతున్నాడు అంటే ఇది హెల్త్కి సంబంధించిన విషయం. దానికి తను ఏం చేయలేడు. పైగా అన్వేష్ బేబీ అంటే తనకు బేబీనే. అలాంటిది ఎలాంటి విషయమైనా బాధగానే ఉంటుంది. అందుకే శివ్కి టెన్షన్. ఏం చేయాలో నాకు కూడా అర్థం కాని పరిస్థితిలో పడిపోయాను కన్నా. అమృత ఇప్పుడు క్యారీ చేసే పొజిషన్లో లేదు. నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. కానీ ఈ టైంలో ప్రెగ్నెన్సీ అంటే చాలా కాంప్లికేట్ అవుతుంది. తల్లా బిడ్డ అనే పరిస్థితికి వస్తుంది. బేబీ లోపల పెరుగుతుండే కొద్దీ అమృతకి కష్టమైపోతుంది కన్నా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఉండే ప్రాబ్లమే కదా బుజ్జి. తనకున్న ప్రాబ్లం నువ్వు ఇచ్చే మెడిసిన్ వల్ల పూర్తిగా పోదు కదా. అలాంటప్పుడు ఇప్పుడైనా 6 నెలల తర్వాత అయినా ప్రెగ్నెన్సీ వస్తే ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా అని అడుగుతాడు. లేదు కన్నా, నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల కొద్దిగా మార్పు కనిపించడం మొదలుపెట్టింది. నువ్వు అన్నట్టు 6 నెలల తర్వాత వచ్చిన కూడా ప్రాబ్లం అయితే ఉంది, కానీ ఇంత కాంప్లికేట్ ఉండదు. నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల తన యూట్రస్లో తేడా కనబడుతుంది. ఆ కోర్స్ మొత్తం ఫుల్గా వాడితే చాలా వరకు మార్పు అయితే కనిపించేది. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కాంప్లికేట్ ఉన్నా ఇప్పుడున్నంత ప్రాబ్లం ఉండేది కాదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తల్లి బిడ్డని సేవ్ చేసేయొచ్చు. ఇప్పుడు ఇంక తను ఆ మెడిసిన్ వాడకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది కన్నా. 3 నెలలు మాత్రమే వాడింది. ఇంకా 3 నెలల కోర్సు అలాగే ఉండిపోయింది. మొత్తం వాడితేనే కదా కొద్దిగా అయినా నేను అనుకున్న విధంగా మార్పు వచ్చేది. పూర్తిగా ఎలాగో రాకపోయినా కొద్దిగా అయినా నాకు ధైర్యం వచ్చేది. కానీ వీళ్ళు 3 నెలలకే సమస్యను తెచ్చిపెట్టారు. మరిప్పుడే నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు బుజ్జి? ఏం నిర్ణయం తీసుకోవాలి కన్నా? బేబీని క్యారీ చేసినా ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఆ బేబీని అబార్షన్ చేసినా కూడా ప్రాబ్లం ఉంది. అబార్షన్ అనే మాట అనడం కూడా కష్టంగా ఉంది ఐషుకి. ఎవరైనా వచ్చి మాకు అబార్షన్ చేయమని అడిగితే తిట్టి పంపించేది, ఒప్పుకునేది కాదు. అలాంటిది ఇప్పుడు తనే ఆ విషయం గురించి చెప్పాల్సి వస్తుండేసరికి అది కూడా తన ఇంట్లో మనిషి గురించి చాలా బాధగా ఉంది. తన మీద తనకే కోపం వచ్చేస్తుంది ఐషుకి. శివుకి అర్థమవుతుంది ఐషు బాధ. ఐషు గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి తనెంత టెన్షన్ పడుతున్నదన్నది అర్థమవుతుంది. అబార్షన్ వల్ల ఏం ప్రాబ్లం బుజ్జి అని అడుగుతాడు. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంది కన్నా. ఇప్పుడు ఆ పిండాన్ని కరిగించడానికి వాడే మందుల వల్ల అమృత యూట్రస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మళ్ళీ తల్లయ్యే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి కన్నా. పోనీ మెడిసిన్ వాడకుండా డైరెక్ట్గా అబార్షన్ చేద్దామంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మొత్తం కదిలించాలి, అది సేఫ్ కాదు. అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇన్నేళ్ల నా ప్రాక్టీస్లో ఫస్ట్ టైం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని సందిగ్ధంలో పడిపోయాను. ఏ విధంగా చూసినా ప్రాబ్లమే కన్నా. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి కన్నా? అమృత ఏమో ఏదో ఒకటి చెయ్యక్క, బిడ్డను పోగొట్టుకోలేను, ఇది మా ఇద్దరు ప్రేమకు ప్రతిరూపం, నీ మీద నమ్మకం ఉందాక, బిడ్డను మాత్రం పోగొట్టుకోమని చెప్పొద్దు అని అంటుంది. ఒకవేళ నేను చెప్తే తప్పక ఒప్పుకుంటుంది, కానీ తర్వాత తనకు ఛాన్సెస్ లెస్గా ఉన్నాయి కన్నా. ఆ బిడ్డను ఉంచకుండా చంపేశాం. ఇప్పుడు నాకు అవకాశం లేదని రేపు తను నన్ను అడిగితే నా దగ్గర సమాధానం ఏముంటుంది కన్నా? అంతకంటే ముందు ఇంట్లో వాళ్ళందరికీ సమాధానం ఏమని చెప్పాలి? ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచారు అని అంటే మనం అసలు ఏం చెప్తావు కన్నా అని బాధగా అంటుంది. శివ ఐషుని కూర్చోబెట్టి, ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించు బుజ్జి. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం మానే.
వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెబితే అర్థం చేసుకుంటారు. అది నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు అమృత గురించి మాత్రమే ఆలోచించు. ఇప్పుడు మొత్తం నీ చేతుల్లోనే ఆధారపడి ఉంది. బేబీని అబార్షన్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు ఇంకా మాట కూడా వద్దు బుజ్జి. ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే అన్నప్పుడు ఇప్పుడే చేసేస్తే పోతుంది కదా. మెడికల్ పరంగా సమస్య ఏంటన్నది నీకే తెలుసు. దానికి నేనేమీ సలహా ఇవ్వలేను. నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ అయితే చేస్తాను. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఈ బేబీని సాక్రిఫైస్ చేసినా మళ్ళీ అవకాశాలు తక్కువ అన్నప్పుడు కష్టమో నష్టమో ఇప్పుడున్న ఈ బేబీని ఎందుకు పోగొట్టుకోవాలి? ఫస్ట్ నువ్వు ఇది ఇంట్లో సమస్య కాబట్టి ఆలోచించలేకపోతున్నావు, టెన్షన్ పడుతున్నావు. ఇది ఇంట్లో సమస్యలా కాకుండా బయట సమస్యగానే చూడు. అప్పుడైతే ఏ నిర్ణయం తీసుకుంటావో ఆలోచించు. ఎలాంటి నిర్ణయమైనా నీ వెనక నేనుంటాను. ముందు అన్వేష్కి ఈ విషయం చెప్పేయాలి. తనకి తెలియకుండా దాచడం కూడా కరెక్ట్ కాదు కదా. అసలు అన్వేష్ తట్టుకోగలడా కన్నా? ఫస్ట్ తన తొందరపాటు వల్ల అమృతను ప్రమాదంలో పడేశానని ఒక బాధపడితే, బేబీని పోగొట్టుకోవాలంటే ఇంకా ఎంత బాధపడతాడు? అమృత కడుపులో ఉన్న బిడ్డ మనకు కూడా బిడ్డే కదా కన్నా. చూస్తూ చూస్తూ చిదమాలంటే నేను ఎలా చిదమగలను? కొన్నిసార్లు మన మనసుని రాయి చేసుకోవాలి బుజ్జి. అప్పుడే ముందుకి అడుగులు వేయగలం. ప్రతిదీ మనసుకు తీసుకుంటే అడుగు ముందుకు వేయలేం. అయినా ఇవన్నీ నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్వేష్ కూడా ఒక డాక్టర్ కాబట్టి తను కరెక్ట్గానే ఆలోచిస్తాడు. బాధ ఉంటుంది, కాదు అనను. కానీ ఒక డాక్టర్గా తనకి తెలుసు కదా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది. ఫ్యూచర్లో అమృత తల్లయ్యే ఛాన్స్ లేకపోయినా అన్వేష్ పెద్దగా పట్టించుకోడు. కానీ అమృతకి ఏదైనా ప్రమాదం అంటే మాత్రం తను తట్టుకోలేడు. ఇంక నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ బేబీ ఉన్నా ప్రాబ్లమే, బేబీ లేకపోయినా ప్రాబ్లమే. ఈ బేబీ వల్ల అమృత ప్రాణానికి పూర్తిగా ప్రమాదం అనుకుంటే ఫ్యూచర్లో ఛాన్స్ ఉన్నా లేకపోయినా ఈ బేబీని సాక్రిఫైస్ చేయడానికి మనం ఆ అమృతని ఒప్పిద్దాం. ఈ బేబీని క్యారీ చేయడం వల్ల అమృతకి ప్రాబ్లం ఎంతవరకు ఉంటుంది అంటే 100%లో ఎంతవరకు తనకి ప్రమాదం? 80% ప్రాబ్లం కన్నా 20% మాత్రమే అవకాశం ఉంది తను సేవ్ అవ్వడానికి. నీకు 20% చాలు కదా బుజ్జి. ఎన్నో కాంప్లికేట్ కేసులను సక్సెస్ చేసావు కదా. ఇప్పుడు అమృత విషయంలో కూడా ఒక ఛాలెంజ్గా తీసుకో. నీ అనుభవం అంతా ఉపయోగించి బేబీని అమృతని సేవ్ చేసేలా నీ యజ్ఞం మొదలుపెట్టు. ముందు దీనిని ఫ్యామిలీ సమస్యగా నీ మనసులో నుంచి తీసివే. ఒక పేషెంట్ డాక్టర్గా మాత్రమే ఆలోచించు. అప్పుడే నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలవు అని అంటాడు శివ్. ఎంత ఆలోచించినా ఈ విషయంలో మాత్రం నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను కన్నా. రెండు విధాలుగా ప్రాబ్లం ఉన్నప్పుడు దేనికి నేను ఓటు వేయను? బిడ్డను మోసినా ప్రమాదమే, పోగొట్టుకున్నా ప్రమాదమే. ఇలాంటి సందిగ్ధత అసలు ఊహించలేదు కన్నా నేను. ఇంకెక్కువ ఆలోచించకు బుజ్జి. సమస్య వచ్చేసింది కాబట్టి ఆ సమస్యకి పరిష్కారమే ఆలోచించు. నా నిర్ణయం అయితే ఈ బేబీని పోగొట్టుకోపోవడమే మంచిది. అమృతకి ఇష్టం లేదు పోగొట్టుకోవడం. తర్వాత అయినా తను ఆ విషయం నుంచి బయటపడలేదు. తర్వాత ఇంకా అవకాశమే లేకపోతే నువ్వు అన్నట్లు జీవితాంతం నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ముందు అన్వేష్కి విషయం క్లియర్గా చెప్పేసేయ్. తనే నిర్ణయం తీసుకుంటాడు. అమృతకి కూడా నచ్చ చెప్పుకుంటాడు. తనకు తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోకూడదు. అది నీకు తెలుసు కదా. మామూలుగా అయితే మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే సైలెంట్గా ఇప్పుడు పని పూర్తి చేయొచ్చు. కానీ మళ్ళీ అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడడమే కరెక్ట్. మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాం కన్నా? ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా విషయం చెప్పాల్సిందే కదా. ఇప్పటికే అమృత ప్రాబ్లం దాచిపెట్టాం. మనమేం తప్పు చేయలేదు బుజ్జి. అన్వేష్ ఇష్టంగా ప్రేమించిన అమ్మాయిని ఈ లోపం కారణంగా చూపించి పెళ్లి చేయకుండా ఆపడం కరెక్ట్ కాదు కదా. అందులోనూ నాకు నీ మీద నమ్మకం ఉంది.
నువ్వెలాగైనా అమృత ఒక బిడ్డకు తల్లయ్యేలా చేయగలవు అని శివ్ అంటాడు. నేను కూడా అదే ధైర్యంతో ఉన్నాను కన్నా. ఒక 6 నెలలు ఆగితే ఏదో ఒక విధంగా ప్రాబ్లం అయినా సరే ఒక బిడ్డకైతే తను జన్మనిచ్చేలా చేయగలిగేదాన్ని. ఇప్పుడు కూడా అదే అనుకో బుజ్జి. అలా అనుకొని నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం తీసుకో. ఆ తల్లి బిడ్డని కాపాడడానికి చూడు. రేపు నేను అన్వేష్తో మాట్లాడినప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉండు కన్నా. నాకు ధైర్యం చాలడం లేదు. ముఖ్యంగా బేబీని ఉంచుకోమని చెప్పలేను, తీసేయమని చెప్పలేను. చాలా పిచ్చి పిచ్చిగా ఉంది కన్నా. పైగా ఆ తిక్కలది నేను చనిపోయినా పర్వాలేదు, నువ్వు తల్లి అవుతావు కదా నా బిడ్డకి, నాకు నా బిడ్డ కావాలి అని ఉదయం వాగుతుంది. అన్వేష్ గురించి ఆలోచించమంటే ఇంకో పెళ్లి చేయండి అని అందుకన్నా. ఆ మాటకి కొట్టేశాను తనని. పాపం అసలే టెన్షన్లో ఉంది. నేను కూడా సీరియస్గా మాట్లాడేశాను అని అంటుంది ఐషు. పర్వాలేదులే, ఆ మాట అంటే కొట్టడంలో తప్పులేదు. తనకు తెలీదా తన భర్త గురించి? సర్లే పద, ఎక్కువ ఆలోచించుకు, కంగారు కూడా పడకు. నువ్వు తీసుకునే ఏ నిర్ణయానికైనా నీ వెనక నేనుంటానన్నది గుర్తుపెట్టుకో. పడుకుందు పద అని లోపలికి తీసుకువెళ్తాడు శివ్. పడుకుంది కానీ ఐషుకి నిద్ర పట్టలేదు. తమ ఇంటికి రాబోయే మరొక పసిబిడ్డని రాకముందే తన చేతులతో చిదిమేయాలంటే అస్సలు మనసు ఒప్పుకోలేదు ఐషుకి. అలా అని అమృత ప్రాణాల్ని రిస్కులో పెట్టలేకపోతుంది. నిద్ర పట్టక వెంటనే లేచింది. పడుకో బుజ్జి, ఆలోచించింది చాలుగాని అని శివ్ అంటున్నా, లేదు కన్నా, కొన్ని స్టడీ చేయాలని ల్యాప్టాప్ తీసుకొని తను కలెక్ట్ చేసుకున్న మెడికల్ జనరల్ బుక్స్ తీసుకొని సోఫాలో సెటిల్ అవుతుంది ఐషు. వెంటనే తన ప్రాక్టీస్ కొత్తలో తనకి సలహాలు ఇచ్చిన ఐషు గురువుగా భావించి అతనికి ఫోన్ చేస్తుంది. అమెరికాలో అప్పుడు డే కాబట్టి ఆయన వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. అమృత రిపోర్ట్స్ అన్నీ మెయిల్ చేసి అవన్నీ చూసి ఒక సలహా ఇమ్మని అడుగుతుంది. మొత్తం తను తెలుసుకోవాల్సిన విషయం మొత్తం బుక్స్ తిరిగేసి తెలుసుకుంటుంది. శివ్ కూడా వచ్చి ఐషు పక్కనే సెటిల్ అవుతాడు. తను నిద్రపోకుండా చేస్తున్న పనికి కాదు అనలేక అది ఇప్పుడు అవసరం కనుక తనకు సపోర్టుగా కూర్చుంటాడు. ఇలాంటి కాంప్లికేట్ కేసులు చాలానే ఐషు పరిష్కరించింది కానీ అమృతది కొంచెం డిఫరెంట్. అందుకే ఇంతగా ఆలోచిస్తుంది ఐషు. రిపోర్ట్స్ అన్నీ చూసి ఫోన్ చేస్తారు ఐషు గురువు గారు. ఆయన చెప్పింది విన్నాక ఒక నిర్ణయానికి వస్తుంది ఐషు. అప్పటికే తెల్లవారి 3 అయిపోతుంది. పదకన్నా, కాసేపు పడుకుందాం అంటుంది. ఏం డెసిషన్ తీసుకున్నావు బుజ్జి? నా మొహం చూసి నీకు అర్థమైపోయే ఉంటుంది కదా, మళ్ళీ అడగడం ఎందుకు కన్నా? నీ నోటితో నువ్వు చెప్తే వినాలని ఉంది. రేపు అన్వేష్తో పాటు నువ్వు బిందువులే కన్నా అని పడుకొని కళ్ళు మూసుకుంటుంది ఐషు. శివ్ పడుకున్నాడు కానీ ఫస్ట్ టైం తను డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. ఇది చాలా సెన్సిటివ్ విషయం. వాణి పిన్ని అసలు ఎలా తీసుకుంటారు అనే ఆలోచన మొదలైంది శివులో. ఇప్పటి వరకు తను తీసుకున్న నిర్ణయాలు ఇంటికి సంబంధించినవి కాబట్టి ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు, సమస్య కూడా రాలేదు. ఎవరికి తన నిర్ణయాలు అభ్యంతరం చెప్పే పరిస్థితి రాలేదు. కానీ అన్వేష్ని దృష్టిలో పెట్టుకొని చేసిన పని ఇప్పుడు ప్రాబ్లంగా మారబోతుందా? ఇంట్లో వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు? అమృతకి ఇలాంటి ప్రాబ్లం ఉందంటే వాణిప్రిని రియాక్షన్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ నిద్రకి దూరం అవుతాడు శివ్. ఉదయాన్నే నిద్ర లేచిన అమృత రాత్రి అన్వేష్ ప్రవర్తన డిఫరెంట్గా ఉండడంతో ఆలోచనలో పడుతుంది. విష్ నాతో మాట్లాడలేదు, ఏదడిగినా పొడి పొడిగా సమాధానం చెప్పాడు. నేను పడుకునే వరకు తను పడుకోవడానికి కూడా రాలేదు. ఏవో రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలంటూ బాల్కనీలోనే ఉండిపోయాడు. ఇప్పుడు కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా బిజీగా ఉన్నానని మెసేజ్ పెట్టాడు. అసలేమైంది విష్? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? విషయం తెలిసిందా? హాస్పిటల్లో ఎవరైనా చెప్పారా? అక్క చెప్పాక అంత ధైర్యం ఎవరూ చేయరు కదా, మరేం జరుగుంటుంది అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ఐషు ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అన్వేష్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.